బృందావన్లో నిధివన్. ఇక్కడికి ప్రతిరోజు రాత్రి ఆ శ్రీకృష్ణుడు వస్తారంట. అలాగే ఈ వనంలో ఉన్న వృక్షాలు రాత్రి అయ్యేసరికి గోపికలుగా మారి కృష్ణుడు రాధాదేవితో నాట్యం ఆడతారంట. సాయంత్రం 5 దాటాక మొత్తం ఏరియా అంతా క్లోజ్ చేసేస్తారు. నెక్స్ట్ డే ఆ గుడి తలుపులు భక్తులు ఎదురుగుండానే తెరుస్తారు. ఆ గుడిలో పెట్టిన స్వీట్స్ ఎవరు తిన్నట్టు, అలాగే వేపపుల్ల ఎవరు నమిలినట్టు చాలా ఆధారాలే కనిపిస్తాయి. అసలు ఎవరు వస్తున్నారు అని చూడడానికి వెళ్ళిన వాళ్ళు చనిపోవడం లేక పిచ్చి పట్టడం జరుగుతుందంట. బృందావన్లో నిధివన్ ఇప్పటికీ అలా ఒక మిస్టరీ ప్లేస్ గా ఉండిపోయింది. బృందావన్లో ఇంకా చూడవలసినవి ఇస్కాన్ టెంపుల్. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నెక్స్ట్ పాగల్ బాబా మందిర్. ప్రతి ఫ్లోర్ కి ఒక్కొక్క విష్ణు అవతారం విగ్రహాలు. నెక్స్ట్ ఫ్లోర్ లో ఏ దేవుడు వస్తారా అనే క్యూరియాసిటీ. బాగా పై వరకు ఎక్కం, లాస్ట్ లో ఓంకారం పెట్టారు. మాటల్లో చెప్పడానికి చాలా తక్కువ, మీ కన్నులతో మాత్రం పక్కా చూడవలసిన మందిర్ ఇది. నెక్స్ట్ బన్కి బిహారీ టెంపుల్. లోపల మొత్తం మల్లె పువ్వులతో అలంకరించారు. ఈ టెంపుల్ లో కృష్ణుడి విగ్రహం చాలా యూనిక్ గా ఉంటుందండి. బృందావన్లో ఈ 4 టెంపుల్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే యమునా రివర్ బోటింగ్ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రాధే రాధే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.